కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గ్రామానికి చెందిన రాజు అలాగే లావణ్య దంపతుల రెండో కూతురు అర్చన సోమవారం ఆదర్శ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఎప్పటిలాగే శుక్రవారం కాలేజ్ వెళ్లొచ్చిన అర్చన కుటుంబ సభ్యులతో సరదాగా గడిపింది. తెల్లారి చూసేసరికి మృతి చెంది ఉండడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నారవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్టూడెంట్ మృతికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. గత 4 నెలల నుండి అర్చన కడుపు నొప్పితో బాధపడుతుందని ఆసుపత్రిలో చూపెట్టి చికిత్స అందిస్తున్నామని మృతురాలి తండ్రి అర్జున్ రాజు అంటున్నాడు. సంగతి తెలియదు సార్. మేము వరి కొత్త అంటే వరి కాడు ఉన్నాం. మా బిడ్డ మోడల్ స్కూల్ నుంచి వెళ్ళి ఇంటికి వచ్చారు. అందరం వచ్చినాక అంటుకొని అందరం భోజనం చేసినాం. బిడ్డ మంచిగా చదువుకోవాలని చెప్పిన సరే డాడీ అన్నది. అంతే ఇక ఆమె మాకు కాస్ట్ వచ్చింది. మా భార్యకు జ్వరం వచ్చింది. ఆమె వండుకున్నది. నాకు సుతా పానం మంచిగా లేదు. ఇక మా పెద్ద బిడ్డ రేపు ఇలా పరీక్ష ఉండే ఆమె రాసుకుంటాను. మా చిన్న బిడ్డ ఇద్దరు ఉన్నారు, అదే రూమ్లో ఉన్నారు. ఇక రాసుకుంటా ఆమె వండుకున్నది. ఈమె రాసుకుంటా ఈమె వండుకున్నది. ఇక పండుకొని హఠాత్తుగా మా పెద్ద బిడ్డకు మాకు 4 గంటలకు తెలివచ్చింది. తెలివచ్చి చూసే వరకు హఠాత్తుగా చచ్చిపోయి కనిపించే వరకు అయ్యో బిడ్డ ఎందుకు ఇట్లా అయిందని అటు ఇటు అని కొట్టుకున్నాం, మొత్తుకున్నాం, గుద్దుకున్నాం. ఏది చేసినా కానీ ఏది సప్పు లేదు. నాకు ఏ సంగతి తెలియదు సార్. మేము వరి కొత్త అంటే వరి కాడు ఉన్నాం. మా బిడ్డ